అష్టావకర గీత 58వ భాగం 18వ అధ్యాయం 44వ శ్లోకం చూస్తున్నాం. ముముక్షోర్ బుద్ధి ఆలంబం అంతరేణ న విద్యతే నిరాలంబైవ నిష్కామ బుద్ధిర్ముక్త సర్వదా ముక్తస్య సర్వదా. అంటే మనకు ఒక రకమైనటువంటి అంతర్వీక్షణ చేసుకోవాల్సిన సమయం వచ్చింది అని ఈ శ్లోకం చెప్తుంది. మనకి ఒక అపోహ ఉంటుందన్నమాట, చాలా స్ట్రాంగ్ అపోహ. అపోహ అంటే నోషన్ అంటే ఒక అభిప్రాయం. అది ఎప్పుడు నిజం అనుకుంటాం మనం, కానీ శాస్త్రం చెప్పేదానికి మన అపోహకి అంటే నోషన్కి ఫ్యాక్ట్కి ఒక ఓషన్ అంత తేడా ఉంటుంది అంటారు స్వామీజీ. నీ అభిప్రాయానికి శాస్త్రం చెప్పేటటువంటి యథార్థానికి ఒక ఓషన్ అంటే పెద్ద సముద్రం తేడా ఉంటుంది అనమాట. అంత అది, కానీ మనం అదే నిజం అనుకుంటాం. అంటే చిన్నతనం నుంచి మనం తప్పు చేస్తున్నాం. ఆ తప్పు మన జీవితాంతం చేస్తూనే ఉంటాం. ఏమిటంటే మనకి సంక్రమించింది తల్లిదండ్రుల నుంచి, ఒక ఆస్తి సంక్రమించినట్టుగా తల్లిదండ్రుల ద్వారా మనకు భక్తి అలవాటైంది, ఈశ్వర భక్తి. అది సకామ ఈశ్వర భక్తి, అంటే కామ్య కర్మలు చేసుకోవటం. సకామ అంటే ఒక కోరికను పెట్టుకుని ఈశ్వరుని పూజించడం అన్నమాట. మనం గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, మామూలుగా మన ఇంట్లో పూజ చేసుకున్నా పెదాల కదులుతుంటాయి మనకి. అంటే కొన్ని కోరికలు కోరుతాం, 2, 3, 4, 5, 10 అలా కోరికలు కోరుతూనే ఉంటాం. ఆ కోరికలు మారుతుంటాయి. సకామ భక్తి అలాగే ఉంటుంది. ఇది అంటే కారణ భక్తి అన్నమాట. కారణం లేకుండా మనం పూజ చేయం. అంటే ఫలితాల్ని ఆశించి చేసే భక్తి. నేను పరీక్ష పాస్ అవ్వాలి, చాలా కష్టం, ఐఐటి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, మంచి కాలేజీలో నాకు అడ్మిషన్ రావాలి, లేకపోతే మంచి ఉద్యోగం రావాలి, చాలా ఫ్యాట్ శాలరీ ఉండాలి, ఈ మధ్య నాకు చాలా పెద్ద జబ్బు చేసింది, అది నయం అవ్వాలి, ఇలా వగైరా 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 వగైరా. ఇది ఆత్మభక్తి, లేకపోతే ఆధ్యాత్మిక భక్తి అంటారు. ఈ సకామ భక్తి నుండి అసలు బయటపడాలి అని ఎప్పుడు అనుకోం మనం. అసలు బయటపడాలని అనుకోం మనం. అంటే నిష్కామ భక్తికి రాము. అసలు నిష్కామ భక్తి అనేది ఒకటి ఉంది అని కూడా మనకు తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకంటే మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ చిన్నప్పుడు నేర్చుకున్న సకామ భక్తినే పెంచి పోషిస్తూ వస్తున్నాం. మనకెవరు చెప్పినా మనకు ఎక్కదు, ఎవరిన గురువులు చెప్పినా. చాలా మంది ఏంటంటే చాలా మంది అంటే దాదాపు 99.9999% గురుముఖత శాస్త్రం వినరు. గురుముఖత సిస్టమేటిక్ గా శాస్త్రం వినరు. ఇప్పుడు మీరు ఉంటున్నట్టుగా వినరు. ఇప్పుడు మనం క్లాసులు పెట్టుకున్నాం, అష్టావకర గీత, భగవద్గీత, లేకపోతే కైవల్యోపనిషత్తు, పైత్రయోపనిషత్తు, ఇలా చెప్పుకుంటున్నాం క్లాసులు. ఇది సిస్టమేటిక్ టీచింగ్ అంటారు దీన్ని. ఇలా వినరు. ఎక్కడో ఒక స్వామీజీ ఏదో 4 రోజులు ఉపన్యాసం చెప్తారు, అక్కడికి వెళ్తారు, ఆహా ఓహో అంటారు. మళ్ళీ ఇంకెక్కడికో వెళ్తారు, ఆహా ఓహో అంటారు. ఇలా స్ట్రే లెక్చర్స్ అంటారు అనమాట. ఈ స్ట్రే లెక్చర్స్ వింటారు తప్ప సిస్టమేటిక్ గా గురుముఖత శాస్త్రాన్ని వినేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందుకని వాళ్ళు సకామ భక్తిలోనే కూరుకుపోతారు, ఊరిపోతారు. ఆ తర్వాత మనకి పెద్ద అయిపోతాం. పెద్ద అయిన తర్వాత వివాహం అవుతుంది, మరి ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం? సకామ భక్తిని మన కుటుంబ సభ్యుల గురించి కూడా అమలు పరుస్తాం. ఇదివరకు నేను, ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ బాగుండాలా. ఆ తర్వాత అదే భక్తిని, అదే సకామ భక్తిని మన పిల్లలకు నేర్పుతాం. కొబ్బరికాయలు కొట్టరా, కోరికలు తీర్చుకో. 5 కొబ్బరికాయలు కొడతా, 10 కొడతా, 15 కొడతా, లేకపోతే 108 ప్రదక్షిణాలు చేస్తా, ఇంతే.
కారణ భక్తి, ఇలా బాగా విస్తరిస్తుంది సకామ భక్తి. ఇది స్వార్థపూరిత సకామ భక్తి. నా కోసం, నా కుటుంబ యోగక్షేమం కోసం భగవంతుణ్ణి షరతులతో పూజించటం నాతో మొదలవుతుంది, నా పిల్లలకు వస్తుంది, ఆ తర్వాత నా మనుమలకు, ఆ తర్వాత ఇలా విస్తరిస్తుంది అన్నమాట. అహంకార మమకారాలతో కూడిన సకామ భక్తి ఇలా బలం పుంజుకుని జీవితంలో, నా జీవితంలో ఒక భాగమై కూర్చుంటుంది. మన పురాణాల్లో అనేక మంది భక్తుల జీవిత చరిత్రలు మనం చదువుతాం, ఇదే ఉంటుంది, సకామ భక్తి ఉంటుంది. తర్వాత మన గురువులు ప్రసంగాల్లో ఎక్కువ చెప్తారు ఈ సకామ భక్తి గురించే. తర్వాత జ్యోతిష్కులు ఉంటారు, ఇదే చెప్తారు. ఏం చెప్తారు? బాబు, ఇదిగో శని నీకుంది, ఈ పూజలు చేయి, శని గ్రహానికి ఇట్లా పెట్టుకో, నీకు ఆ తర్వాత సూర్యగ్రహం వల్ల నీకు దోషాలు ఉన్నాయి, ఇది చేసుకో, తర్వాత రాహు దోషం, కుజ దోషం, ఇట్లా ఏదో చెప్తారు. చెప్పి ఆ పర్టికులర్ దేవతలకి పూజలు చేస్తారు. దేవాలయాల్లో అర్చకులు చెప్తారు ఇట్లాగే. మరి జ్యోతిష్కులు గ్రహ దోషాలు పరిశీలించి మరి ప్రారంభ దాన్ని ఏమంటారు, పరిహార కర్మలు అంటారు, ప్రాయశ్చిత్త కర్మలు అన్నమాట, చాలా పకడ్బందీగా చేయిస్తారు. ఇన్ని కొబ్బరికాయలు కొట్టాలి, తర్వాత ఇలా చేయాలి పూజ అని చాలా పద్ధతిగా చేయిస్తారు. అంటే ప్రత్యేకమైన దేవతకు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ప్రతి మనిషి జీవితంలో సకామ భక్తి ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా చాలా ప్రబలమై ప్రత్యేకమై ఒక ఒక బాధ్యతగా తయారైపోతుంది. సకామ భక్తి నా విధి, నా ధర్మం అని ప్రతి వ్యక్తి భావిస్తాడు. అటువంటి పరిస్థితులు కల్పించబడతాయి. సకామ భక్తి అందరూ తప్పకుండా విధిగా ఆచరించాలి, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని అందరూ అనుకుంటారు. మళ్ళీ చెబుతున్నా, సకామ భక్తి ఆచరించాలి, తప్పదు, తప్పకుండా ఆచరించాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇది అపోహ, అంటే ఇది నోషన్, ఇది ఒక భ్రమ, చాలా చాలా మిస్కన్సెప్షన్ అన్నమాట. ఇది ఒక దురభిప్రాయం. మనం దీంట్లోంచి బయటపడాలి అంటుంది వేదాంతం. మనం వేదాంతంలోకి రానంత వరకు, అంటే జ్ఞాన యోగానికి రానంత వరకు, కర్మకాండలో ఉన్నంత వరకు సకామ భక్తి ఉంటే పర్వాలా, కర్మకాండలో ఉంటుంది సకామ భక్తి. వేదాంత బోధ వేరుగా ఉంటుంది. నీవు ముముక్షు అయితే, జ్ఞానయోగి అయితే, ఆధ్యాత్మికంగా జీవించాలంటే, అంటే స్పిరిచువల్ లైఫ్లో నువ్వు ప్రయాణం చేయాలంటే, ఆధ్యాత్మిక ప్రయాణం సవ్యంగా జరగాలంటే నిన్ను నీవు సరి చేసుకోవాలి. సకామ భక్తి అనే దురభిప్రాయం నుండి బయటపడాలి. సకామ భక్తి నీ బాధ్యత కాదు, నీ ధర్మం కాదు. పైగా అది అంటే సకామ భక్తి మోక్షానికి, అంటే ముక్తికి పెద్ద అవరోధంగా నిలుస్తుంది. అంతేకాదు, సకామ భక్తి సంసారాన్ని పెంచి పోషిస్తుంది. సంసారం అంటే ఏమిటి? భార్య, భర్త, పిల్లలు, ఇది కాదు సంసారం అంటే. దాన్ని గృహస్థాశ్రమం అంటారు. సంసారం అంటే ఒక భ్రమలో జీవించటం. అర్జునుడు భగవద్గీతలో లోనాడు కదా, రాగం, శోకం, మోహం, ఈ మూడు కలిస్తే సంసారం అన్నాం కదా అక్కడ భగవద్గీతలో. అలా రాగం, శోకం, మోహం పెట్టుకోవటం సంసారం. అది సంసారాన్ని పెంచి పోషించడం అంటే. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 2వ అధ్యాయంలో సకామ భక్తిని చాలా చాలా గట్టిగా విమర్శిస్తారు. ఈ సకామ భక్తి వలన పునరపి జననం, పునరపి మరణం,
అంటే సంసార చక్రం క్రియాత్మకం అవుతుంది అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. 2 మంచి మంచి శ్లోకాలు చెప్తారు. 2వ అధ్యాయంలో 42, 43 శ్లోకాలు. యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి విపశ్చితః వేదవాదరతాః పార్థ న అన్యత్ అస్తి ఇతి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగ ఐశ్వర్య గతిం ప్రతి. ఇది 2 శ్లోకాలు. 3వ శ్లోకం కూడా మనం చెప్పుకోవచ్చు, ఇదే పంథాలో నడుస్తుంది. అంటే 2 అధ్యాయంలో 44. భోగ ఐశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అర్జున, క్షణికములైన ప్రాపంచిక భోగాల కొరకు సకామ కర్మలు చేసేవారు అజ్ఞానులు. ఎవరంటున్నారు ఈ మాట? శ్రీకృష్ణ పరమాత్మ. చెప్పిన మళ్ళీ, క్షణికములైన ప్రాపంచిక భోగముల కొరకు సకామ కర్మలు చేసేవారు అజ్ఞానులు. వారు ఆధ్యాత్మికంగా ఎదగలేరు. సమాధౌ నైవ విధీయతే అంటే దైవ ధ్యానం వారికి కుదరదు, కూరుకుపోతారు. సకామ భక్తులు చాలా మంది సకామ భక్తిని వదిలే ధైర్యం లేదు. నిష్కామ భక్తికి వారు రాలేరు. ఎందుకని? అది వారి బలహీనత. ఎక్కడో 100 కోటికొక్కరు మీలాంటి వాళ్ళు సకామ భక్తిని వదిలి నిష్కామ భక్తికి వస్తారు. ఇప్పుడు మన ఆర్ష విద్యా తరంగంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ పాటికి సకామ భక్తిని వదిలేసి ఉంటారు. అందరూ నిష్కామ భక్తిలోనే ఉండుంటారు అని నేను నమ్ముతున్నాను. మనకు సాధారణంగా ఒక సమస్య వస్తుంది. ఏమిటది? ఆ సమస్య, ఎంతో కాలం అంటే చాలా కాలం ప్రార్థనలు చేశాం, సకామ భక్తి ప్రార్థనలు చేశాం. చాలా మందికి అయ్యే గుర్తొస్తాయి, ఆ ప్రార్థనలే గుర్తొస్తాయి. నిష్కామ భక్తిలో ఏం ప్రార్థన చేయాలి వాళ్ళకి తెలియదు. భగవంతునితో వారికి ఉన్న సంబంధం ఒక్కసారిగా తెగిపోయినట్లు బాధపడతారు. అంటే నిష్కామ భక్తిలోకి వస్తే తెగిపోతుంది సంబంధం అనుకుంటారు. సకామ భక్తి సంబంధమే వారికి ఉన్న దైవ సంబంధం. ఒక్కసారిగా అయోమయానికి గురవుతారు. కాబట్టి వేదాంతానికి వస్తే, అంటే జ్ఞానయోగానికి వస్తే భక్తి ఉండదు, ప్రార్థనలు ఉండవు, భగవంతుడు ఉండడు. కాబట్టి వేదాంతం వలన భక్తి, భగవంతుడు, ప్రార్థనలు ఉండవు అనే అపోహ, దురభిప్రాయం చాలా మందికి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, వేదాంతానికి వస్తే భక్తి అనేది ఉండదు, ప్రార్థనలు అనేది ఉండవు, భగవంతుడు ఉండడు. ఏదో జ్ఞానయోగం అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు, ఆత్మ అనాత్మ, నేను ఆత్మని, జగత్తు మిథ్య, జీవాత్మ మిథ్య, ఈశ్వరుడు మిథ్య, సాకార ఈశ్వరుడు మిథ్య, బ్రహ్మ సత్యం, ఎవ్రీథింగ్ ఈజ్ మిథ్య. జీవాత్మ, ఈశ్వరుడు, జీవుడు, ఈశ్వరుడు, ఇంకేంటి జగత్తు మిథ్య. కొట్టేసి మిథ్య అంటే లేదు, అంటే ఉనికి లేదు. తాడులో పాము లేదు, కొట్టేసి ఇంకేంటి, భక్తి ఏముంది ఇంకా అని అనుకుంటారు చాలా మంది. భగవంతుడు ఉండడు, ప్రార్థనలు ఉండవు, ఇట్లాంటి దురభిప్రాయాలు చాలా మంది ఉంటారు. హాయిగా ఉంటుంది జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్లో ఉంటే హాయిగా ఉంటుంది వాళ్ళకంటే చాలా మందికి. ఆత్మ అనాత్మ రెండే ఉంటే భక్తి ఉంటుంది. అసలు చెప్పాను కదా, నేను నాస్తికుని అయిపోతున్నాను,
నేను నాస్తికుని అయిపోతున్నాను అనే భావన ఉంటుంది, భయం వేస్తుంది. ఇవి సమస్యలు, ఇవి జ్ఞానయోగి సమస్యలు. పిరికితనం ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయి, బలహీనత ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. శాస్త్రం సరిగా అర్థం కాకపోతే ఇటువంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలకు పరిష్కారం మనకు భగవద్గీతలోనే ఉంది. ఎక్కడుంది భగవద్గీతలో? మధ్యమ షట్కం అంతా ఇదే. అంటే 7 నుంచి 12 అధ్యాయం వరకు మనకి మొత్తం షట్కం 6 అధ్యాయాలు కూడా ఇదే చెప్పినాయి. ఏం చెప్పాడు? వేదాంతంలో ద్విపుటిలో అంటే ఆత్మానాత్మ వివేక స్థితిలో భక్తి పతనం జరగదు. కృష్ణుడు చెప్పిన మాట ఇది. సకామ భక్తి స్థానంలో నిష్కామ భక్తి వస్తుంది. అర్థార్థి భక్తికి బదులు జ్ఞానభక్తి, జ్ఞానీ భక్తి వస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. ఏం చెబుతాడు? ఈ జ్ఞానీ భక్తుడు నాకు చాలా ఇష్టం, చాలా గొప్పవాడు అంటాడు. ఇంకేం కావాలి? అర్థార్థి అటువంటి అందరికంటే కూడా నాకు జ్ఞానీ భక్తుడు అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అతను అనాత్మ స్థితిలో ఉంటాడు కాబట్టి. ఇప్పుడు ఒక శ్లోకం గుర్తు చేసుకోండి మీరు. 7వ అధ్యాయంలో 18వ శ్లోకం. 7వ అధ్యాయంలో 18వ శ్లోకం అంటే భగవద్గీతలో ఉదారాహ సర్వ ఏవ ఏతే జ్ఞాని తు ఆత్మా ఏవ మే మతం ఆస్థితః సహ హి యుక్తాత్మ మాం ఏవ అనుత్తమా గతిం. అర్జున, ఈ శ్లోకానికి అర్థం చెప్తున్నా క్లుప్తంగా. జ్ఞాని ఉత్తముడు అంటే జ్ఞాని భక్తుడు ఉత్తముడు. అతడు నా స్వరూపమే, నాకు అతనికి తేడా లేదు. కాబట్టి అర్జున, సకామ భక్తి అధమ స్థాయి భక్తి, జ్ఞానీ భక్తి ఉత్తమ స్థాయి భక్తి. ద్విపుటిలో ఆత్మ అనాత్మ వివేక స్థితిలో జ్ఞాని ఏ రకమైన భక్తితో ఉంటాడు చెప్పండి? ఆత్మ అనాత్మ జ్ఞానయోగ స్థితిలో ఉండేటటువంటి జ్ఞాని ఏం భక్తిలో ఉంటాడు? ఇక్కడ కృష్ణుడు మనకు 7వ అధ్యాయంలో అనాత్మ అంటే దృశ్య ప్రపంచం అంతా, అంటే ఈ జగత్ అంతా కూడా అపరా ప్రకృతి అంటున్నాడు. అంటే ఎవరిది అపరా ప్రకృతి? అంటే ఈశ్వరుని యొక్క అపరా ప్రకృతి. అంటే మనకి మధ్యమ షట్కంలో ఏం చెప్పారు? ఈ విశ్వమంతా విశ్వరూప ఈశ్వరుడు ఉన్నాడు. పంచభూతాలు అంటే పాంచభౌతికం, అనాత్మ ప్రపంచం అంతా విశ్వరూప ఈశ్వరుడే ఉన్నాడు. సర్వం కృష్ణమయం జగత్. కృష్ణుడు నీకు ఇష్టదైవం అయితే, శివుడు ఇష్టదైవం అయితే సర్వం శివమయం జగత్, సర్వం దేవీమయం జగత్, సర్వం రామమయం జగత్. నీ ఇష్టదైవాన్ని కూడా ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఏకరూపీశ్వరుడిని ఆరాధిస్తాం మనం సాధారణంగా సకామ భక్తిలో. ఇప్పుడు విశ్వరూపీశ్వరుడు అనగానే మన ఇష్టదైవాన్నే విశ్వరూపీశ్వరుడిగా ఆరాధించవచ్చు. కాబట్టి జ్ఞాని ఆత్మ అనాత్మ స్థితిలో ఏమంటాడు? నాకు అనుభవంలోకి వచ్చేది విశ్వరూప ఈశ్వరుడు అంటాడు. నాకు భక్తి లేకపోవటం ఏంటి? నాకు విశ్వరూప ఈశ్వరుడే నా దేవుడు. రసోహమప్సు కౌంతేయ ప్రభా అశ్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషుః. ఏం చేస్తాడు జ్ఞాని? చూడండి ఎంత బాగుంటుందో ఈ శ్లోకం. భగవద్గీతలోదే 7వ అధ్యాయం 8వ శ్లోకం.
సూర్య చంద్రుల్లో కాంతిని నేనే, వేదాల్లో ఓంకారాన్ని నేనే, ఆకాశంలో శబ్దాన్ని, మరి పురుషులు యందు ఉన్నటువంటి పౌరుషాన్ని, పురుషులు అంటే మగవాళ్ళు కాదు, మనుషులు అంతా విశ్వరూప ఈశ్వరుడు వల్లే చూస్తాడు. అంటే జగత్తులో ఒక మాటలో చెప్పాలంటే జ్ఞాని భక్తుడు జగత్తులో జగదీశ్వరుని చూస్తాడు, అంటే విశ్వరూప దర్శనం చేస్తాడు. సర్వం కృష్ణమయం జగత్ అంటాడు. జ్ఞాని భక్తుడు చాలా గొప్పవాడు. కర్మ సిద్ధాంతంలో ఈశ్వరుని చూస్తాడు. ఈ జగత్తు ఒక క్రమ పద్ధతిలో ఈశ్వరుని చట్టాలను అనుసరించి నడుస్తుంది అని జ్ఞాని భావిస్తాడు. జగత్తులోని అణువులో ఈశ్వరుని దర్శిస్తాడు జ్ఞాని. జగత్తులోని అణువులో ఈశ్వరుని దర్శిస్తాడు జ్ఞాని. అందువలన ద్విపుటిలో అంటే ఆత్మానాత్మ ఫార్మేట్లో భక్తి అంటే ఏమిటి అంటే ఏం చెప్తారు? విశ్వరూప దర్శనం. భక్తి అంటే అంతే. ఆత్మానాత్మ స్థితిలో, జ్ఞానయోగ స్థితిలో భక్తి అంటే విశ్వరూప దర్శనం ద్వారా వ్యక్తమవుతుంది. జ్ఞాని ఆత్మస్థితిలో ఉంటాడు. అహం సర్వవ్యాపక చైతన్య స్వరూప పూర్ణ ఆ స్థితిలో ఉంటాడు. విశ్వరూప ఈశ్వరుడి మీద ఆధారపడడు. గుర్తుపెట్టుకోండి, విశ్వరూప ఈశ్వరుని దైవంగా విశ్వసిస్తాడు, కానీ ఆధారపడ్డ అంటే కోరికలు కోరడు. ఎందుకు కోరడు? కోరవచ్చు కదా, ఏమన్నా చిన్న చిన్న కోరికలు ఏమైనా కోరుకోవచ్చు కదా. కోరడు. ఎందుకని? ఎందుకంటే నిత్యముక్త స్థితిలో ఉండేవాడికి నాకు ఆల్రెడీ మోక్షం వచ్చేసింది, ఆ మోక్షం 3 కాలాల్లోనూ ఉంటుంది, ఆ మోక్షం అనేది కొత్తగా వచ్చేది కాదు, నేను ఎప్పటికీ ముక్తుడినే, నిత్యముక్తుడిని. ఆ స్థితిలో ఉండేవాడికి ఏం కావాలి చెప్పండి? విశ్వరూప ఈశ్వర భక్తితో ఆనందంగా జీవిస్తాడు. అది నిష్కామ భక్తి అంటే. అసలు కోరడు, దైవాన్ని ఏమి కోరడు. అంటే మోక్షం కూడా అడగడు కావాలని. ఎందుకంటే తను నిత్యముక్త ఆత్మగా, అంటే ఆత్మలో రమిస్తాడు. ఆత్మగా తను నిత్యముక్త అని అతనికి స్పష్టంగా తెలుసు. ఒక మాట చెప్పనా, మీరు జాగ్రత్తగా పట్టుకోండి. 2 విషయాలు ఉంటాయి జ్ఞాని విషయంలో, 2 విషయాలు. ఒకటి, నేను నిత్యముక్త, నేను ఆత్మ చైతన్యం నిత్యముక్త, ఇది ఒకటి. 2, విశ్వరూప ఈశ్వరుడు నా జీవితం. నేను ఆత్మ చైతన్యం, ఆత్మకర్త అభోక్త కదా, నేను నిత్యముక్త. 2, నా జీవితం అంటే నేను చాలా పనులు చేస్తాను కదా, నా జీవితం విశ్వరూప ఈశ్వరుడు. నా ప్రార్థన ఏమిటి? నేను దేనికోసం ప్రార్థించాలి? దేనికోసం ప్రార్థించాలి? నేను అహం పూర్ణ అని అంటున్నా కదా. పూర్ణాత్మ సు సమీక్షత అంటే నేను ఏదైనా ప్రార్థించాలంటే ఆత్మానాత్మ ఫార్మేట్లో ఏం ప్రార్థించాలి? నేను విశ్వశాంతి, లోకక్షేమం కోసం ప్రార్థించాలి. సర్వే భవంతు సుఖినః. అంతే. జ్ఞాని యొక్క నిష్కామ భక్తి ఏమిటి చెప్పండి? జ్ఞాని యొక్క నిష్కామ భక్తి ఏమిటి అంటే విశ్వరూప దర్శనం. ప్రార్థన ఏమిటి? విశ్వశాంతి ప్రార్థనం. అహం మమ వాటితో కూడిన సకామ ప్రార్థనలు ఉండవు. వేదాంతం వలన, ద్విపుటి వలన, ఆత్మ అనాత్మ వివేకం వలన భగవంతుడు లేకుండా ఉండడు. గుర్తుపెట్టుకోండి. జ్ఞానయోగంలోకి వస్తే, వేదాంతంలోకి వస్తే, కర్మకాండలోంచి బయటకు వస్తే మనకి భగవంతుడు ఉండడు అని అనుకోవద్దు. భగవంతుడు ఉంటాడు, భక్తి కూడా ఉంటుంది.
ప్రార్థన కూడా ఉంటుంది. భగవంతుడు ఉంటాడు, భక్తి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. కానీ అది వేరే రకంగా ఉంటుంది. సకామ భక్తి ఉండదు, సకామ ప్రార్థనలు ఉండవు. భగవంతుడు ఎలా ఉంటాడు మనకి? విశ్వరూప ఈశ్వరుడిగా ఉంటాడు, అదొకటి. భక్తి ఎలా ఉంటుంది? విశ్వరూప దర్శనంగా ఉంటుంది, విశ్వరూప దర్శనం. ప్రార్థన విశ్వశాంతి ప్రార్థన. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఇది స్పష్టంగా అంటాం మనం, మామూలుగా అనం అసలు. నేను, నా భార్య, నా పిల్లలు, మళ్ళీ పిల్లల గోత్రాలు, ఆడపిల్లలు అయితే వాళ్ళ గోత్రం మారుతుంది, ఆ గోత్రం, వాళ్ళ పేర్లు అన్నీ చెప్తాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అనే మాట అసలు మన నోట్లోంచి రాదు. అది వస్తుంది ఇప్పుడు జ్ఞానయోగం అర్థం చేసుకుంటే. ఈ భక్తిని నిష్కామ భక్తి అంటారు. అంతేకాదు, జ్ఞాని ఇష్టదేవతను కూడా వదిలిపెట్టడు. చెప్పాను కదా, కొనసాగిస్తాడు. ఏమో ఎవరి ఇష్టదేవత ఎవరో తెలియదు కదా మనకి. కొంతమంది శివుణ్ణి ఆరాధిస్తారు, కొంతమంది కృష్ణుని ఆరాధిస్తారు, కొంతమంది విష్ణుని ఆరాధిస్తారు, కొంతమంది హనుమంతుడిని ఆరాధిస్తారు, వినాయకుడిని ఆరాధిస్తారు. అలా జ్ఞానికి ఇష్టదేవత ఎవరు అంటే విశ్వరూపీశ్వరుడు. నా ఇష్టదేవత శ్రీకృష్ణుడు అనుకోండి. అప్పుడు విశ్వరూపీశ్వరుడు ఏమైపోతాడు? శ్రీకృష్ణుడు అయిపోతాడు. సర్వం కృష్ణమయం జగత్. మనం విష్ణు సహస్రనామాలు ఈ మాట ఎప్పుడు ఈ పద్యం చదువుతాం కదా. భూపాదౌ యస్య నాభిర్వి యద సుర నిల చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాస శిరో ద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయ మద్భిః అంతః స్తం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనపుషం విష్ణుమీశం నమామి. అంటే నేను ముక్కలు చేసి చదివాను. అంటే ఏమిటి అసలు దాని అర్థం? విశ్వరూపీశ్వరుడే. దీని అర్థం ఏంటంటే విశ్వరూప శంఖచక్ర గదాచక్రధారి కాదు, ఇది విశ్వరూపీశ్వరుడు గురించి పద్యం. నేను నిత్య పూజ చేసినా కూడా, ఏ ఉపచారం చేసినా కూడా, భగవంతుడా నీవు అగ్ని రూపంలో విశ్వరూపంలో ఉన్నావు. పృథివీ విశ్వరూపం, పాంచభౌతిక విశ్వరూప ఈశ్వర. ఇట్లా పూజ కొనసాగుతుంది, భక్తి కొనసాగుతుంది, ప్రార్థన కొనసాగుతుంది. ఒకే ఒక తేడా ఉంది. ఏంటది? అహంకారం, మమకారం రూపంలో సకామ భక్తితో కొన్ని ప్రార్థనలు ఉండవు. ఇటువంటి జ్ఞాని గొప్ప భక్తుడు, అతడు నాకు ఇష్టుడు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని అష్టావకర గీత అసలు విషయం చెప్తున్నాను వినండి. ఏమిటి అసలు విషయం? అష్టావకర గీత భగవద్గీతను ప్రశంసిస్తుంది. అష్టావకర గీత భగవద్గీతను ప్రశంసిస్తూ రాసినటువంటి సమగ్ర గ్రంథం. భగవద్గీతకు విరుద్ధంగా అష్టావకర గీత ఏమీ చెప్పదు. భగవద్గీతలో నిష్కామ భక్తి ఉంది, అష్టావకర గీతలో కూడా అదే ఉంది. నిష్కామ భక్తినే ప్రశంసిస్తుంది. అందుకే 44వ శ్లోకంలో 2వ లైన్లో, అంటే అష్టావకర గీతలో 44వ శ్లోకం చూస్తున్నాం కదా మనం. 2వ లైన్లో ఏముంది? నిష్కామాహ అని ఉంది. కాబట్టి జ్ఞానికి భక్తి ఉంది. జ్ఞాని నాస్తికుడు కాదు. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ. ఎక్కడున్నాడు భగవంతుడు అని అడిగితే ఏం చెప్తాడు? విశ్వరూప ఈశ్వరుణ్ణి ఆరాధించేటటువంటి జ్ఞాని భగవంతుడు ఎక్కడున్నాడంటే ఏం చెప్తాడు? భగవంతుడు ఎక్కడ లేడు అంటాడు. నేనెవరిని అంటే నేను సాక్షి చైతన్య ఆత్మను. నీకు భగవంతుడి నుండి ఏం కావాలి చెప్పు? ఏం కావాలి నీకు భగవంతుడి నుండి? ఏమీ వద్దు. అందుకే నిరాలంబ అంటే నాకు ఏమీ అవసరం లేదు.
నాకు వెలితి లేదు, కొరత లేదు, నాకు భగవంతుడు ఏమీ ఇవ్వవలసిన పని లేదు. ఇంతవరకు మనం కిందటి క్లాసులో చూసాం. 45వ శ్లోకం. విషయ ద్వీపినో వీక్ష్య చకితాశ్మరణ చకిత శరణార్థినః విశంతి జటితి క్రోడం నిరోధైకాగ్ర్య సిద్ధయే. చాలా బాగుంటుంది ఈ శ్లోకం. అంటే ఏంటంటే ఒక పతంజలి యోగ పాటించేటటువంటి ఒక యోగి, వేదాంతి అంటే ఆత్మానాత్మ ఫార్మేట్లో ఉండేటటువంటి వేదాంతి, ఒక ధ్యానం చేసేటటువంటి యోగి. తేడా చెప్తున్నారు ఎవరు? అష్టావక్ర మహర్షి. యోగి అనగానే మీకు పతంజలి యోగే గుర్తుపెట్టుకోండి. అంటే దాన్ని ఏమంటారు, నిర్వికల్ప సమాధి. దానికోసం గంటలు 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 ధ్యానం చేయటం, 3 గంటలు, 4 గంటలు, 2 గంటలు, కనీసం గంట. ఇప్పుడు మనం మామూలుగా ఈ వాల్యూ మెడిటేషను, మరి కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ అని అంటాం కదా, వేదాంతిక్ మెడిటేషన్ మనం అంతా 10 నిమిషాలు 15 నిమిషాలు చేస్తాం. అంటే వేదాంతంలో బాగా అర్థమైన వాళ్ళం, మనం అద్వైతంలో ఉన్న వాళ్ళం, ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళం. కానీ ఈ ఆత్మజ్ఞానం రాని అజ్ఞానులు ఏం చేస్తారు? గంటలు గంటలు చేస్తారు, అసలు కళ్ళు తెరవరు. కళ్ళు మనం వెళ్ళి మాట్లాడతాం అనుకోండి, అసలు కళ్ళు తెరవరు, మనం చూసి కళ్ళు తెరవరు. కళ్ళు తెరిస్తే ఏమవుతుందో అని భయం వాళ్ళకి. ఏమవుతుందంటే ఏం అవ్వదు. అంటే అంటే ఏదో నువ్వేమైనా అడుగుతావేమో, నీ మొహంలో చూస్తే నువ్వేమైనా అంటావేమో, సంథింగ్. అంటే వ్యవహారానికి భయపడిపోతారు. వ్యవహారం జరగకూడదు, అలాగే ఆ స్థితిలోనే ఉండిపోవాలి. అంటే ఆలోచన లేని స్థితిలోనే ఉండిపోవాలి. కమ్మగా హాయిగా ఉంటుంది వాళ్ళకి ఆ మనసు. అలా మనసును అలా పెట్టేసుకోవాలి. అది అభ్యసించేవాడు, అంటే పతంజలి యోగాన్ని అభ్యసించేవాడికి వేదాంతికి తేడాలు ఏమిటి? వ్యాసాచార్య, మరి శంకరాచార్య, ఇట్లా చాలా అంశాలు అంగీకరిస్తారు. ఇది పతంజలి యోగా, ఇంకా వేరే యోగాలు, అవన్నీ చాలా చాలా సిస్టమ్స్ అంగీకరిస్తారు. కానీ కొన్ని విషయాల్లో వివేదిస్తారు. ఏంటంటే ఇక్కడ అష్టావక్ర మహర్షి కూడా ఏం చెప్తున్నారంటే వాటి మధ్య ఉన్న భేదాలను చెప్తున్నారు. అంటే యోగ శాస్త్రంలో యోగా చేసేటటువంటి వాడు, వేదాంతి, వీళ్ళిద్దరి మధ్య భేదాలు ఏం చెప్తున్నారు? యోగ శాస్త్రం సాధన చేసేవాళ్ళు జగత్తు గురించి నిరంతరం భయపడుతుంటారు. జగత్తు గురించి భయపడుతుంటారు. అది ప్రకృతి. జగత్ అంటే ప్రకృతి. ప్రకృతి నిండా విషయ వస్తువులు ఉన్నాయి. నేనేమైపోతాను? వాటి వలన, ఈ విషయ వస్తువుల వలన నాలో రాగం జనిస్తుంది. కాబట్టి జగత్తు నన్ను బంధిస్తుంది. ఈ భయంతో యోగులు జగత్తును దూరం పెట్టాలని ప్రయత్నిస్తారు. అందుకే వారు ఏం చేస్తారు? చిత్తవృత్తి నిరోధ. యోగా అంటే చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి నిరోధాన్ని బాగా సాధన చేస్తారు. యోగాకి నిర్వచనం ఏంటంటే చిత్తవృత్తి నిరోధ అంటారు వాళ్ళు. ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తారు, ఆలోచనలను నియంత్రిస్తారు, నిర్వికల్ప సమాధిలో కూర్చుంటారు. సమాధిలో ఉండే సమయాన్ని ఇంకా 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 పెంచుకుంటూ పోతారు. ఆ తర్వాత శాశ్వతంగా సమాధిలో ఉండిపోవాలని అనుకుంటారు. గంటలు గంటలు కూర్చుంటారు. అష్టావక్ర మహర్షి ఇదంతా మూర్ఖత్వం అంటారు. జగత్తు, ఈ విషయ వస్తువులు అజ్ఞానిని మాత్రమే బంధిస్తాయి. మనల్ని అంటే వేదాంతిని, ఆత్మ అనాత్మ స్థితిలో ఉన్న వాళ్ళని, ఉన్నటువంటి వ్యక్తిని, అంటే తనను తాను ఆత్మగా తెలుసుకున్న వ్యక్తిని, జగత్తును విశ్వరూప ఈశ్వరుడుగా చూసే వ్యక్తిని బంధించవు. వారు జగత్తును చూసి భయపడరు, జగత్తుకి దూరంగా పారిపోరు. ఎందుకని? జగత్తును జగదీశ్వరుడుగా విశ్వరూప దర్శనం చేస్తారు కాబట్టి. శ్రీకృష్ణ పరమాత్మ
భగవద్గీతలో 2వ అధ్యాయంలో 64వ శ్లోకంలో ఏమంటారు? రాగద్వేష వియుక్తై తు విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. జ్ఞానికి పూర్ణత్వం ఉంటుంది, రాగద్వేష బంధాలు ఉండవు. జ్ఞానిని జగత్తు బంధించదు. ఇంద్రియాల ద్వారా విషయాలు స్వీకరిస్తున్నా కూడా అతను మనశ్శాంతిని చక్కగా పొందుతాడు. విషయ వస్తువులకి రాగద్వేషాల తొడుగు మనమే వేస్తున్నాం. నేను మీకు చాలాసార్లు చెప్తుంటాను, ఇది పెన్ను, ఇది ఎక్కడ ఉంది? నా జేబులో ఉంది. ఈ పెన్ను ఎక్కడి నుంచి వచ్చింది? ఒక షాపులోంచి వచ్చింది. ఈ పెన్ను కనుక షాపులో ఉంటే దీని మీద రాగం ద్వేషం ఏముంటుంది? నాకు ఉండదు కదా. ఈ పెన్ను నా జేబులోకి వస్తే, నేను కొనుక్కుంటే, నాకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఇంకా దీని మీద విపరీతమైనటువంటి రాగం పెంచేసుకుంటాను. ఫలానా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, ఇది పోయిందంటే నేను సెంటిమెంట్ పెట్టుకుంటాను. అయ్యయ్యో వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, ఎంతో చక్కగా ఇచ్చారు, మరి ఎందుకు పోకూడదు అని గట్టిగా పట్టుకుని కూర్చుంటాను. ఇది రాగం. ఈ పెన్నుతో ఎగ్జామ్స్ రాస్తే 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయ్యా ఈ పెన్నుతో. అప్పుడు ఏమో ద్వేషం పెట్టుకుంటా, ఈ పెన్నుతో ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ అయిపోయాను, మరి ఈ పెన్ను నాకు దండగా అని చెప్పి ఇది ఇది చూస్తూ పారేయలేను కదా, ఎవరికో ఇస్తా. ఎవరికో ఇచ్చి దాని యొక్క ద్వేషాన్ని నేను వెళ్ళగక్కుంటా. ఇది నాకు దూరంగా జరిగిపోవాలి, ఇది నా దగ్గర ఉండకూడదు. ఇలా ఉన్న వస్తువు మన దగ్గర ఉంటే ద్వేషం, ఉండకపోతే రాగం. రాగద్వేషాలు అనమాట. దీని మీద రాగం ఉంటే ద్వేషం ఉండదు, ద్వేషం ఉంటే రాగం ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది. అది ఇది నా వస్తువు అనుకుంటే. కాబట్టి రాగం ఉంటే పోతుందని భయం, ద్వేషం ఉంటే దగ్గర అవుతుందని భయం. ఊహాత్మకమైన రాగద్వేషాలు కూడా బంధిస్తాయి. ఊహాత్మకమైన రాగద్వేషాలు, అదే కదా మన అర్జునుడు ఊహించాడు కదా. అర్జునుడు మన వీళ్ళెవరు భీష్మద్రోణులు చనిపోలేదు కదా, చనిపోతారేమో అని అప్సెట్ అయిపోతాడు కదా ఊహించి. అట్లాగే మనకి ఏదో ప్రాబ్లం వస్తుంది, మనకి డాక్టర్ టెస్ట్ చేస్తాడు, బయాప్సీ టెస్ట్. ఆ టెస్ట్ రిపోర్ట్ 1 వారం రోజులు వస్తుంది అంటాడు. అంతే, ఇంకా 1 వారం రోజులు మన ఇంట్లో మనకు నిద్ర ఉండదు, మన ఇంట్లో వాళ్ళకి నిద్ర ఉండదు. క్యాన్సర్ అంటే ఏ స్టేజ్లో ఉందో తెలియదు కానీ మొత్తానికి క్యాన్సర్. అది ఇప్పుడు హాస్పిటల్ ఎవరు ఉండాలి? వచ్చేసింది క్యాన్సర్, ఎవరు ఉండాలి? ఆపరేషన్ చేయించుకుంటే చచ్చిపోతాం 2-3 నెలల్లో, కానీ చేయించుకోకూడదు. ఆపరేషన్ చేయించుకోకుండా అదేంటో థెరపీ ఏంటంటే అంటారు కదా, అది పెట్టుకోవాలి. ఇట్లా సముద్రంలో శోక సముద్రంలో మునిగిపోతాం. క్యాన్సర్ పక్కా క్యాన్సర్ వచ్చేసింది. ఇంకా బయాప్సీ టెస్ట్లో అదే తేలుతుంది, అంతకంటే ఏం తేలుతుంది? డాక్టర్ మొహంలో కూడా అదే కనపడింది. నాకు అర్థమైపోయింది డాక్టర్ మొహం చూస్తే. ఇలా ఆలోచించి మన మనసంతా పాడు చేసుకోవటం, ఊహిస్తాం. ఎవరు డాక్టర్ ఇంకా రిపోర్ట్స్ రాలేదు ఇంకా. చూడండి, చెప్పాను కదా, అర్జునుడు వాళ్ళంతా బతికే ఉన్నారు, భీష్మద్రోణులు యుద్ధ భూమిలోనే ఉన్నారు, తన కళ్ళెదుటే కనపడుతున్నారు. ఆ రాగద్వేష రహిత జగత్తుని ఊహించలేకపోయాడు అర్జునుడు. రాగద్వేష రహిత జగత్తును అంటే విశ్వరూప ఈశ్వరుడుగా ఒక అద్వైత స్థితిలో ఉన్న జ్ఞాని మాత్రమే చూస్తాడు. రాగద్వేష రహిత దృష్టితో జగత్తును చూస్తాడు. విశ్వరూప ఈశ్వర జగత్తులో నేను జీవిస్తున్నాను, నాకు అహం మమ అంటే అహంకారం మమకారం లేదు అనే దృష్టితో అనుకుంటాడు ఎవరు? అద్వైత జ్ఞాని. ఇంకొక మంచి విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. అద్వైత జ్ఞాని కళ్ళు మూసుకోడు, ఇంద్రియ విషయాలకు దూరంగా పారిపోడు. ఉంటాయి ఇంద్రియ విషయాలు. వాళ్ళు ఎవరో తాగుతున్నారు, నేను తాగను, నేను డెఫినెట్గా తాగను, నాకెందుకు, వాళ్ళు తాగితే తాగారు, లెట్ దెమ్ డై. మన ఇంటికే వస్తారు, మన ఇంట్లోనే తాగుతారు కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది తాగుతుంటారు. ఏదో పార్టీ ఇచ్చాం, ఓకే, నేను తాగను. అంతేగాని వాళ్ళందరికీ దూరంగా ఒక గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుని అమ్మో వాళ్ళని తాగమంటారేమో, ఎట్లా తాగమంటే మనం
దీనికోసం ఫ్రెండ్షిప్ కోసం తాగాల్సి వస్తుంది, అదేదో టేబుల్ మేనర్స్ అందుకని తాగాల్సి వస్తుందేమో అని భయపడ్డు. ఐ డోంట్ థింక్ దట్స్ ఇట్. నిర్వికల్ప సమాధిలో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అద్వైత జ్ఞానికి ఆనందంగా పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ అంటే ఇంద్రియాలు అటు పని చేసుకుంటూ పోతున్నాయి. విషయ ద్వీపిన వీక్ష్య అంటే పెద్ద పులి. ఇక్కడ ద్వీపి అంటే పెద్ద పులి అర్థం. ఒక ద్వీపంలో ఉన్నారు. వ్యాఘ్రీవ తిష్టతి అంటే యోగులు భయపడిపోతారనమాట ఒక పెద్ద పులిని చూసినట్టుగా. ఎవరు? పతంజలి యోగులు ఏం చేస్తారు? భయపడిపోతారు. అయ్యో ఏమవుతుందో ఈ జగత్తులో ఆ విషయ వస్తువులన్నీ మనం బంధిస్తాయేమో, మన విషయ వస్తువులకన్నీ మనం ఎడిక్ట్ అయిపోతామేమో అని తాబేలు తన అవయవాలను లోపలికి తీసుకున్నట్లు పతంజలి యోగి, అష్టాంగ యోగి జగత్తు నుండి తనను తాను దూరం పెట్టుకుంటాడు. భయపడిపోతాడు అనమాట. భయం ఎక్కువ. ఈక్ష్య విషయ వస్తువులను పెద్ద పులిని చూసినట్టు చూస్తాడు. బంధంలో చిక్కుకుంటానేమో అని భయపడతాడు. శరణార్థిన ఏదో ఒక ఆశ్రయం కోరతాడు. యోగులు పెద్ద పులిని చూసి భయపడి పారిపోతారనమాట. విషయ వస్తువులను చూసి భయంతో పరుగులు పెడతారు. ఎక్కడికి వెళ్తారో గుహలో కళ్ళు మూసి కూర్చుంటారు. వాళ్ళు ఏం చెప్తారు? పురాణ కథలు కూడా చెప్తారు. జడభరతుడు ఇట్లాగా అయ్యాడు కదా, అట్లా గుర్తించుకుంటారు అనమాట. విషయ వస్తువులకు దూరంగా జరిగిన నీ మనస్సు ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. దానితో బంధం పెట్టుకుంటావు. అంటే శీఘ్రంగా విశంతి జటితి అంటే శీఘ్రంగా గుహల్లో ప్రవేశిస్తున్నారని అర్థం. ఎందుకు ప్రవేశిస్తున్నారు? నిరోధ ఏకాగ్ర్య సిద్ధయే అంటే నిరోధం అంటే ఏకాగ్రత అనే పదాలు అష్టాంగ యోగంలో తరచుగా వాడతారు. అంటే అది చిత్తాన్ని అంటే ఆలోచన లేని మనసుని ఒక 5 steps లో చేస్తారు వాళ్ళు. చిత్తం, మూఢం అంటే విక్షిప్తం, ఐకాగ్ర్యం, నిరోధం. ఇదంతా మనకి పతంజలి యోగ సూత్రాల్లో చెప్తారు. ఈ జగత్తును చూసి పారిపోవటం, భయపడటం, ఒక గుహలోకి వెళ్ళిపోవటం, కళ్ళు మూసుకోవటం మన ఉద్దేశ్యం కాకూడదు. నిత్యముక్త స్థితిలో ఉన్న వ్యక్తిని జగత్తులోని వస్తువులు బంధించవు. ఒక మొక్క, జాగ్రత్తగా వినండి, అసలు సబ్జెక్ట్లోకి వస్తున్నా ఇప్పుడు నేను. ఒక మొక్క కొంత పెరిగే వరకు దానికి రక్షణ కావాలి. గేదెలు మేకలు తినిపోతాయి కదా, అందుకని ఒక ఇనుప గ్రిల్లు వేస్తాం రక్షణ కోసం మొక్కకి. ఆ ఇనుప గ్రిల్లు శాశ్వతంగా ఉండకూడదు. ఆ రక్షణ కోసం వేసినటువంటి ఇనుప గ్రిల్లు వల్ల మొక్క పెరుగుదలకు అంతరాయం కలగవచ్చు. ఒక దశలో ఇనుప గ్రిల్లు తీసేయాల. మొక్క పెరుగుతున్న కొద్దీ అయిపోయింది. ఇంకా దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది. దాని మేకలు తిన్నా కూడా ఏం కాదు. తల్లి గర్భంలో శిశువుకు రక్షణ లభిస్తుంది. తల్లి గర్భంలో హ్యాపీగా ఉంటాడు. అలా అని శిశువు శాశ్వతంగా గర్భంలో ఉండిపోతే తల్లికి ప్రమాదం, బిడ్డకు కూడా మంచిది కాదు. బిడ్డ బయటకు రావాలి. అలాగే ధ్యానం అంటే మెడిటేషన్ కొంతవరకు మంచిదే. ఆ తర్వాత ధ్యానం ఆటంకం అవుతుంది. దిబ్బిటిలో ఉన్న వ్యక్తికి, అనాత్మ స్థితిలో ఉన్న వ్యక్తికి సమాధితో పని లేదు. 46వ శ్లోకం ఇంచుమించు ఈ టైప్ లోనే ఉంటుంది. చూడండి. నిర్వాసనం హరిం దృష్ట్వా తూష్ణీం విషయదంతినః పలాయంతే న శక్తాస్తే సేవంతే కృత చాటవః. అంటే ఇక్కడ దానికి ఆపోజిట్ అన్నమాట. జ్ఞాని జగత్తులోని విషయాలు చూసి భయపడ్డు జ్ఞాని.
నిజానికి జగత్తు విషయ వస్తువులు జ్ఞానం చూసి భయపడతాయి. అది ఇప్పుడు వాళ్ళ అజ్ఞానం యోగులు పరిగెత్తారు, గుహల్లో దాక్కున్నారు అంటున్నాం కదా. ఇక్కడ అదే విషయ వస్తువులు, అదే జగత్తు, జ్ఞాని కళ్ళు మూసుకోకుండా కూర్చుంటే ఆ విషయ వస్తువులు భయపడి పారిపోతాయి. అంటే ఇదొక ఒక రకంగా పోల్చారనమాట. అది కరెక్ట్గా పారిపోతాయని కాదు. ఇక్కడ ఏం పోల్చారు? ఒక ఏనుగు, ఆ విషయ వస్తువులంతా ఒక ఏనుగు. ఇప్పుడు జ్ఞాని ఎవడు? సింహం. సింహం అంటే మృగరాజు. ఒక సింహం అరణ్యంలో గర్జిస్తే, లయన్ రోర్స్ అంటారు కదా, సింహ గర్జన వినగానే అన్ని జంతువులు ఏనుగుతో సహా పారిపోతాయి, భయపడిపోతాయి. అతి శక్తివంతమైంది సింహం. అలా జ్ఞాని సింహం ఈ జగత్తును చూసి భయపడ్డు. జగత్తులోని విషయ వస్తువులన్నీ కూడా జ్ఞానం చూసి, జ్ఞానం అంటే సింహం అనుకోండి, సింహం పారిపోతాయి అన్నమాట. అట్లా అర్థం చేసుకోండి. ఏనుగు కూడా పారిపోతుంది కదా, ఈ విషయ వస్తువులని ఏనుగు అనుకోండి. అందుకని అష్టావక్ర మహర్షి అంటున్నారు అన్నమాట, నిజంగా పారిపోతాయని కాదు. ఇది ఒక ఊహాత్మకమైనటువంటి వర్ణన. హరిహి దృష్ట్వా, హరిహి అంటే సింహం. అది శ్లోకం ఉంది కదా మనకి 3వ అధ్యాయంలో 34లో, ఇంద్రియస్య అర్థే రాగద్వేషం వ్యవస్థితవు, అట్లా ఉంది కదా. అంటే ఇంద్రియ విషయాల పట్ల తటస్థ వైఖరి ఉన్న జ్ఞానిని నిర్వాసన అంటారు. అంటే జ్ఞానికి అవసరాలు ఉండవు, ఇది కావాలి అనే ప్రత్యేకమైన కోరిక ఉండదు. ఉంటాయి, ప్రిఫరెన్సెస్ ఉంటాయి, అంతే, ప్రాధాన్యతలు ఉంటాయి. ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. యదృచ్ఛా లాభ సంతుష్ట, ద్వంద్వాతీతో విమత్సర, తాను కోరకుండా లభించిన పదార్థాలతో సంతృప్తి చెందుతాడు, రాగద్వేష రహితుడు. ఇటువంటి సింహం లాంటి జ్ఞాని. అది అంటే ఇష్టం అయిష్టం ఉండవు, వ్యక్తి మీద కానీ, వస్తువు మీద కానీ, ఒక సంఘటన మీద కానీ ఏముండవు. అది విషయ వస్తువులు జ్ఞానిని ఎందుకు ఆకర్షించవు చెప్పండి? ఎందుకు ఆకర్షించవు అంటే జ్ఞానం ఉంది కాబట్టి. 47వ శ్లోకం, నా ముక్తి కారికాన్ ధత్తే నిశ్శంకోయుక్త మానస పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ ఆస్తే యథా సుఖం. అంటే నిష్కామ భక్తి గల జ్ఞాని ఆత్మానాత్మ స్థితిలో ఉండి జీవితంలో కోరికలు లేని స్థితిలో ఉంటాడు. కనీసం మోక్షాన్ని కూడా కోరడు. కర్మయోగి నిష్కామ భక్తి సాధన చేస్తాడు. కర్మయోగి నిష్కామ భక్తి అనే సాధన చేస్తాడు. అది తక్కువ స్థాయికి చెందిన నిష్కామ భక్తి. గుర్తుపెట్టుకోండి, నిష్కామ భక్తి అంటే కర్మయోగి, జ్ఞానయోగి రెండు రకాలు, రెండు ఒకటి కాదు. అది తక్కువ స్థాయి. కర్మయోగి మోక్షం కావాలని కోరతాడు. కర్మయోగి మోక్షం కావాలని కోరతాడు. జ్ఞానికి ఆ కోరిక కూడా ఉండదు. నేను నిత్యముక్త ఆత్మ అంటాడు జ్ఞాని. విశ్వరూప ఈశ్వరుల్లో జీవిస్తాడు జ్ఞాని. విశ్వరూప ఈశ్వర జగత్తు కేవలం నా వినోదం కోసం ఉంది. విశ్వరూప జగత్తు నా వినోదం కోసం ఉంది, నాకు సాధన చేయాల్సిన పని లేదు, నాకేమి కోరాల్సిన పని లేదు అంటాడు జ్ఞాని. ఆత్మస్థితిలో ఉన్నటువంటి జ్ఞాని. ఇంతవరకు మనం చూసాం. ఇంకా మిగిలింది వచ్చే క్లాస్లో చూద్దాం. స్వస్తి.